ఈ రోజు మన రెసిపీ కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక చిటికెడు మెంతులు, పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 3 ఉల్లిపాయలని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని కలిపేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేసుకొని మగ్గించేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత పులుపుకు తగ్గట్టు కారం, ఉప్పు చూసుకోండి, అప్పుడే బాగుంటుంది కూర టేస్ట్. ఈ పులుసు పోసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపేసి ఉడికించుకుని గుడ్లు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి చిక్కబడేంత వరకు ఉడికించండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, అంతే.